అండి ఐఎమ్ డాక్టర్ మలిక్. ఇవాళ ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. అది గురకండి. మనకి రెగ్యులర్గా వచ్చే గురక. ఈ గురక నుంచి స్లీప్ యాప్నియా అంటే ముందు గురకలాగా మొదలై తర్వాత స్లీప్ యాప్నియా అంటాం. అంటే నిద్రలో అప్పుడప్పుడు ఊపిరి ఆగిపోవడం నుంచి అబ్స్ట్రక్టివ్ యాప్నియా అంటే అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా సిండ్రోమ్. స్లీప్ యాప్నియాలో ఏమవుతుందంటే గురక మెల్లమెల్లగా ఎక్కువై ఒక్కసారి ఊపిరాగి మళ్ళీ ఒక్కసారి స్టార్ట్ అవుతుంది ఊపిరి. అలా అనమాట. అంటే కొద్దిసేపు ఊపిరి ఆగుతుంది. దాన్నే అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా సిండ్రోమ్ అంటారు. అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా సిండ్రోమ్ అంటే అది మొదలవడం గురకతో మొదలవుతుంది. తర్వాత నెక్స్ట్ స్టేజెస్ ఏంటి అంటే స్లీప్ యాప్నియా సిండ్రోమ్, అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా సిండ్రోమ్ అంటే ఎక్కడో మనకి మెల్లగా గురకతో మొదలై అలా నిద్రలోకి జారుకుంటుంటే ముందు గురక మొదలవుతుంది. తర్వాత మెల్లగా ఊపిరి ఒక చోట ఆగుతుంది. అంటే ఒక స్టేజ్లో ఊపిరి అందదు. తర్వాత ఒక్కసారిగా బాడీ ఒక చిన్న జర్క్తో పాటు లేస్తుంది. ఎందుకంటే ఊపిరి అందట్లేదు కదా, లేడి మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఊపిరి తీసుకోవడం. అంటే కాసేపు ఊపిరి అందదు. దీన్నే అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా సిండ్రోమ్ అంటారు. ఇది చాలా సింపుల్ ప్రాబ్లం అనిపిస్తుందండి. చాలా మందికి ఉంటుంది ఈ సమస్య, చూడటానికి చాలా సింపుల్ ప్రాబ్లం లాగా ఉంటుంది. సింపుల్ గురకే కదా అనుకుంటాం. గురక కాదు, గురక మొదలవుతుంది గురకతో. తర్వాత అది అలా పెరుగుతూ పోయి దీనివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయండి. బోల్డన్ని కారణాలు ఉన్నాయి. అంటే దీని సైడ్ ఎఫెక్ట్స్ ఏ రేంజ్లో ఉంటాయంటే మీకు అప్పటి వరకు బీపీ లేకపోతే బీపీ మొదలవుతుంది. అప్పటి వరకు మీకు షుగర్ లేకపోతే షుగర్ మొదలవుతుంది. అప్పటి వరకు అసలు మీకు జీవితంలో బీపీ షుగరు ఫ్యామిలీలో లేదు, కానీ మీకు వస్తుంది. ఎందుకంటే కేవలం ఆ గురక వల్లే. గురక నుంచి అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా సిండ్రోమ్ ముందు గురకతో మొదలై అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా సిండ్రోమ్లోకి వెళ్ళిపోయి మధ్యలో నిద్రలో ఊపిరి ఆగిపోతూ ఉండడం వల్ల మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయంటే బీపీ రావడం, బీపీ కనుక ఆల్రెడీ ఉంటే అది చాలా హై, కంట్రోల్ కాకుండా ఉండడం, షుగర్ మీకు రావడం, కొత్తగా షుగర్ రావడం, షుగర్ కనుక మీకు ఆల్రెడీ ఉంటే అది షుగర్ కంట్రోల్ కాకుండా పైకి వెళ్ళిపోవడం, అలాగే కొంతమందిలో పారాలిసిస్ రావడం, హార్ట్ అటాక్స్ కూడా చాలా కామన్ అండి. స్లీప్ యాప్నియా సిండ్రోమ్ ఈ గురక తర్వాత నెక్స్ట్ స్టేజ్ స్లీప్ యాప్నియా సిండ్రోమ్, అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా సిండ్రోమ్లో ఉన్న వాళ్ళకి హార్ట్ అటాక్స్ కూడా చాలా తొందరగా వచ్చే అవకాశం ఉంది. చాలా మందికి హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. పారాలిసిస్ కూడా చాలా మందికి వస్తుంది. అయితే ఫస్ట్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే ఎప్పుడైతే రాత్రి మీకు ఈ గురక స్లీప్ యాప్నియా సిండ్రోమ్ మొదలైందో ప్రాబ్లం ఏంటి, రాత్రి సరిగ్గా నిద్రపోయినట్టే ఉంటారు కానీ నిద్ర సరిగ్గా పట్టదు. ఆ రాత్రి సరిగ్గా నిద్ర లేకపోవడం వలన మరుసటి రోజు మీరు మత్తుగా ఉంటారు. ఎక్కడ కూర్చుంటే అక్కడ నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. డ్రైవింగ్ చేస్తుంటే కూడా కళ్ళు మూతలు పడిపోతూ ఉంటాయి. యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే కారణం ఏంటి, రాత్రిపూట మీకు ఈ గురక వల్ల, అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా వల్ల మీకు సరైన నిద్ర లేదు. సరైన నిద్ర లేకపోవడం వల్ల నెక్స్ట్ డే అంతా, మరుసటి రోజు అంతా కూడా, డే అంతా కూడా చాలా నిద్రగా డల్గా, ఎక్కడ కూర్చుంటే అక్కడ నిద్రపోవడం. మనం చూస్తుంటాం చాలా మందిని, ఎక్కడ కూర్చుంటే అక్కడ అలా నిద్రపోతూ ఉంటారు. కారులో డ్రైవ్ చేస్తూ పక్కన ఆపి నిద్రపోతూ ఉంటారు. ఇంకోటి డ్రైవింగ్ చేస్తూ కూడా నిద్ర వచ్చేసి యాక్సిడెంట్స్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా ప్రమాదం అండి ఇది, వెరీ వెరీ డేంజరస్. సో దీన్ని మనం చాలా సీరియస్గా తీసుకోవాలి. స్లీప్ యాప్నియా గురక నుంచి మొదలై మెల్లగా స్లీప్ యాప్నియా సిండ్రోమ్లోకి వెళ్ళే ఈ పర్టికులర్ కండిషన్ని మనం చాలా సీరియస్గా తీసుకోవాలి. ఇంకపోతే దీనికి ముఖ్యమైన కారణాలు ఏంటి అంటే ఫస్ట్ ఈఎన్టీ కారణాలు ఉంటాయండి. దీనికి బయట కారణాలు, కనిపించే కారణాలు కొన్ని అయితే, కొన్ని సెంట్రల్ రీజన్స్ ఉంటాయి. మెదడు నుంచి వచ్చే కారణాలు కొన్ని ఉంటాయి. అవి మనం అంత డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. మెదడు నుంచి వచ్చే కారణాలు కొన్ని ఉంటాయి, వాటిని మనం అంత డిస్కస్ చేయక్కర్లేదు. కానీ ఈఎన్టీ పైకి మనం ఏవైతే కరెక్ట్ చేసుకోగలమో ఆ ప్రాబ్లమ్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఈఎన్టీ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఫస్ట్ డిఎన్ఎస్ అంటే ఈ ముక్కు, డిఎన్ఎస్ డీవియేటెడ్ నేజల్ సెప్టమ్. డిఎన్ఎస్ అంటే ఈ ముక్కు మధ్యలో దూలం ఉంది చూసారా, ఇది ఒక పక్కకి ఎస్ షేప్లో వంగిపోయి ఉండడం. అంటే ఈ దూలం అనేది ఒక సైడ్కి వంగిపోయి ఉండడం వల్ల గాలి అక్కడే అబ్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటుంది. సో దీన్ని డిఎన్ఎస్ అంటారు. దీనికి సెప్టోప్లాస్టీ అని ఒక ఆపరేషన్ ఉంది. ముక్కు కనుక సరిగ్గా ఇలా మధ్యలోకి లేకపోతే, చాలా మందికి
కొద్దిగా డీవియేషన్ ఉంటుంది, కాస్త పక్కకు ఉంటుంది, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేవు. 90% మందికి స్ట్రైట్గా ఉండదు, కొద్దిగా పక్కకు ఉంటుంది, దానివల్ల ఇబ్బంది లేదు. కానీ బాగా ఒక పక్క కొంగి ముక్కు దూలం బాగా ఒక పక్క కొంగడం వల్ల మీకు అబ్స్ట్రక్షన్ కనుక వస్తుంటే, ఈఎన్టీ సర్జన్ కనుక మీకు డిఎన్ఎస్, ఈ డీవియేటెడ్ నెజల్ సెప్టమ్ వల్ల మీకు అబ్స్ట్రక్షన్ వస్తుంది అంటే అది సెప్టోప్లాస్టీ అని ఒక ఆపరేషన్ చేస్తారు. ఇకపోతే ఎడినాయిడ్స్ కానీ, టాన్సిల్స్, పెద్ద పెద్ద టాన్సిల్స్ కానీ, సైనోసైటిస్, విపరీతమైన సైనోసైటిస్ వల్ల కూడా రావచ్చు ఈ ప్రాబ్లం. సో ఎడినాయిడ్స్, ఒకవేళ ఎడినాయిడ్స్ కనుక ఉండిపోతే, చిన్నతనంలో ఉంటాయి ఎడినాయిడ్స్, పెద్దయ్యాక అవంతా పోతాయి. కానీ కొంతకాలం కొంతమందికి కొంచెం పెరిగే వయసులో కూడా ఎడినాయిడ్స్ ఉంటాయి. అలాంటప్పుడు ఎడినాయిడ్స్ ఆపరేషన్ చేయించుకోవాలి. టాన్సిల్స్ కనుక బాగా పెద్దగా ఉండి అబ్స్ట్రక్ట్ చేస్తుంటే వాటికి ఆపరేషన్ చేయించుకోవాలి. సైనోసైటిస్, సైనోసైటిస్, విపరీతమైన సైనోసైటిస్ వల్ల కూడా మీకు అంటే ఈ వెనకాల, ఈ ఎముకల వెనకాల బాగా పట్టేయడం, విపరీతంగా సైనోసైటిస్ అంటే ఇక్కడున్న ఈ ఫ్రాంటల్ సైనోసైటిస్ అంటారు దీన్ని. ఇక్కడేమో ఈ బోన్ వెనకాల ఉన్నది మ్యాక్సిలరీ సైనోసైటిస్ అంటాం. అంటే లోపల చీము ఫార్మ్ అవుతుంది. సైనోసైటిస్ వల్ల ఎప్పుడూ కాన్స్టెంట్గా దేర్ విల్ బి అబ్స్ట్రక్షన్. సైనోసైటిస్ వల్ల లోపల పస్ ఫార్మ్ అవడం, లోపల అన్ని తిత్తులుగా ఫార్మ్ అయిపోతాయి. అంటే ఇన్ఫ్లమేషన్, లోపలంతా మీకు అబ్స్ట్రక్టివ్ అంటే లోపల బోల్డ్ అని తిత్తులండి. ఈ ఎముక వెనకాల ఎయిర్ సెల్స్ ఉంటాయి. ఈ ఎముక వెనకాల మ్యాక్సిలరీ సైనసెస్ అంటారు వీటిని. ఎముక వెనకాల ఉండే దాంట్లో సాధారణంగా దాంట్లో ఎయిర్ ఉంటుంది. ఆ ఎయిర్ ప్లేస్లో మీకు బోల్డ్ అని తిత్తులుగా తయారైపోతాయండి. అంటే మొత్తం మాసులు ఫార్మ్ అయిపోతాయి. సో దాని ఇన్ఫ్లమేషన్ వల్ల, సైనోసైటిస్ వల్ల, అది కూడా ఫెస్ అని ఒక ఆపరేషన్ ఉంది, FESS, ఫ్రాక్షనల్ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ అంటారు దాన్ని. అది చేయించుకుంటే దాని నుంచి క్లియర్ అయిపోతారు. ఫెస్ ఫ్రాక్షనల్ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ సన్నటి పైప్ ద్వారా చేస్తారు. అంతేగాని ఓపెన్ చేయడం, కట్ చేయడం లాంటివి ఏమి ఉండవు. చాలా సింపుల్ సర్జరీ. మ్యాక్సిలరీ సైనోసైటిస్కి బెస్ట్ సర్జరీ అది. ఇకపోతే కొంతమందికి ఈ మెడ చాలా పొట్టిగా ఉంటుంది, మెడ షార్ట్గా ఉంటుంది. దానివల్ల కూడా ఈ గొరక కానీ, స్లీప్ యాప్నియా సిండ్రోమ్, అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా, షార్ట్ నెక్ వల్ల రావచ్చు. కొంతమందికి ఒబిసిటీ, విపరీతమైన ఒబిసిటీ అంటే మోతాదుకు దాటి బరువు ఎక్కువగా ఉండడం, విపరీతమైన బరువు ఉండడం వల్ల కూడా మెయిన్ స్లీప్ యాప్నియా రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మీ ఓవర్ వెయిట్, షార్ట్ నెక్, ఇవి రెండు ముఖ్యమైన కారణాలు. ఇకపోతే ఈ స్లీప్ యాప్నియా సిండ్రోమ్కి కొన్ని టెస్టులు ఉన్నాయండి. అంటే మామూలుగా ఈఎన్టీ సర్జన్ దగ్గరికి వెళ్తే కొన్ని టెస్టులు చేస్తారు. ఇంకోటి మామూలుగా పాలిసోమ్నోగ్రఫీ అంటారు. పాలిసోమ్నోగ్రఫీ అని, అదేంటంటే మీకు స్లీప్ అనాలిసిస్, స్లీప్ టెస్ట్ అంటారు దాన్ని. ఒక స్పెషల్గా మీ ఇంటికి వచ్చి, లేకపోతే మిమ్మల్ని ల్యాబ్లో అయినా సరే, మీ ఇంట్లో అయినా సరే మీకు స్లీప్ టెస్ట్ చేస్తారు. అందులో ఒక రాత్రంతా మీకు కొన్ని ఎలక్ట్రోడ్స్ అవి పెట్టి మీరు నిద్రపోతుండగా మీ స్లీప్ ఎలా ఉంది, మీ స్లీప్ ప్యాటర్న్ ఎలా ఉంది అనేది టెస్ట్ చేస్తారు. దీన్ని స్లీప్ అనాలిసిస్, స్లీప్ టెస్ట్ అంటాం, పాలిసోమ్నోగ్రఫీ అంటూ ఉంటారు. అయితే ఈ టెస్ట్ వల్ల కూడా మీకు నిద్ర సరిగా పడుతోందా లేదా, అసలు మీ నిద్ర ఏ మేరకు మీరు నిద్రపోతున్నారు, నిద్ర కరెక్ట్గా ఉందా లేదా, అది <5 అయితే నార్మల్, 5 to 15 అయితే మైల్డ్, 15 to 30 అయితే మోడరేట్, 30 కంటే అబోవ్ స్కోర్, 30 కంటే అబోవ్ అయితే సివియర్ అని కొన్ని వాళ్ళు క్లాసిఫై చేస్తారు. ఇది మీకు స్లీప్, మామూలుగా ఎవరైనా సరే మీరు ఈ స్లీప్ స్పెషలిస్ట్, ఈ మధ్య స్లీప్కి స్పెషలిస్టులు కూడా ఉన్నారండి. ముఖ్యంగా నిద్ర అంటే ఈ న్యూరాలజీలోనే, నరాలకు సంబంధించిన వ్యాధులు, న్యూరాలజీలోనే స్పెషాలిటీ స్లీప్ స్పెషాలిటీ అనమాట. అది కూడా ఒకటి ఉంది, స్లీప్ స్పెషాలిటీ ఒకటి ఉంది. స్లీప్ స్పెషాలిటీలో కూడా మీకు ఈ టెస్ట్ చేస్తారు, పాలిసోమ్నోగ్రఫీ ఆర్ స్లీప్ టెస్ట్, అదే స్లీప్ ప్యాటర్న్ టెస్ట్ చేస్తారు. ఇకపోతే నెక్స్ట్ దీని సైడ్ ఎఫెక్ట్స్ ఎలా అయితే చెప్పాం కదా మనం, షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ కంట్రోల్ కాకుండా పైకి వెళ్ళిపోతుంది, బీపీ ఉన్న వాళ్ళకి అసలు కంట్రోల్ కాకుండా పైకి వెళ్ళిపోతుంది, ఇంకా కొంతమందికి పెరాలిసిస్ వస్తుంది, హార్ట్ అటాక్స్ చాలా కామన్, కొంతమందికి షుగరు బీపీ లేని వాళ్ళకి కొత్తగా షుగర్ బీపీ మొదలవుతాయి. ఇంకా చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయండి దీనికి, చాలా రకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. అయితే మామూలుగా నెంబర్ 1 దీనికి ట్రీట్మెంట్ మనం చెప్పాం, సర్జరీ మెయిన్ ట్రీట్మెంట్. ఈఎన్టీ సర్జరీస్ తెలిసినట్టు టాన్సిల్స్ అయితే టాన్సిల్ ఆపరేషన్ చేయించుకోవడం, ఎడినాయిడ్స్, టాన్సిల్స్, ఈ డిఎన్ఎస్ సెప్టమ్ సరిగా చేయించుకోవడం, అలాగే సైనోసైటిస్కి ఆపరేషన్ చేయించుకోవడం. ఈఎన్టీ కాజెస్, ఒకవేళ ఈఎన్టీ కనుక పైన ఇక్కడ నుంచి నోస్ నుంచి థ్రోట్ వరకు కనుక ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని సర్జికల్గా కరెక్ట్ చేయొచ్చు.
ఇప్పుడు మనం చెప్పిన ఆపరేషన్స్ అన్నీ మనం ఈఎన్టీ సర్జన్స్ చేస్తారు, చాలా సింపుల్గా అయిపోతుంది, ఇట్స్ ఓకే. ఇకపోతే ఒబిసిటీ, బాగా బరువు ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? బాగా షార్ట్ నెక్ మనం ఏం చేయలేం, అది దేవుడిచ్చింది. షార్ట్ నెక్ వల్ల మనం ఏం చేయలేం. కానీ ఒకవేళ ఒబిసిటీ, విపరీతమైన బరువు ఉంటే మాత్రం మీరు బేరియాట్రిక్ సర్జరీ ఈజ్ ద ఓన్లీ వే. బేరియాట్రిక్ సర్జరీ అంటే సింపుల్గా ఏం లేదండి, మన స్టమక్ అంటే ఎండోస్కోపీ ద్వారానే చేస్తారు, ఇది కూడా లాప్రోస్కోపీ ద్వారానే చేస్తారు, సన్నటి పైప్ ద్వారానే లోపలికి వెళ్తారు. బేరియాట్రిక్ సర్జరీ అంటారు. అంటే ఏంటంటే మీ స్టమక్ అనేది ఒక తిత్తిలా ఉంటుంది కదా, దాన్ని ఒక పైప్ లాగా చేసేస్తారు. అంటే స్టమక్ని కుట్టేస్తారు, స్టమక్ని కుట్టి దాన్ని ఒక పైప్ లాగా, పేగు ఎలా సన్నంగా ఉంటుందో స్టమక్ని అలా సన్నంగా చేసేస్తారు. దానివల్ల మీ ఫుడ్ క్వాంటిటీ తగ్గిపోతుంది. వాళ్ళే కరెక్ట్గా ఎలా తినాలి, ఎంత తినాలి అన్ని తర్వాత చెప్తారు. సో మామూలు ఒక తిత్తిలా ఉండే, మీ ఒక బ్యాగ్లా ఉండే స్టమక్ని ఒక పైప్ లాగా కుట్టేస్తారు. అంటే దాన్ని స్టమక్ని కుట్టేస్తారు సింపుల్గా. దాన్ని బేరియాట్రిక్ సర్జరీ అంటారు. చాలా సింపుల్ సర్జరీ. దీనివల్ల కూడా వెయిట్ బాగా తగ్గిపోతారు. కొంతమందికి అన్కంట్రోల్డ్ షుగర్ ఉన్నవాళ్ళు షుగర్ వెంటనే కంట్రోల్ అయిపోతుంది, ఎందుకంటే ఆహారం తగ్గిపోతుంది. న్యాచురల్గా బేరియాట్రిక్ సర్జరీ వల్ల నెంబర్ 1 వెయిట్ తగ్గిపోతారు, నెంబర్ 2 షుగర్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. ఇకపోతే ఈ సర్జరీస్ కంటే ముందు కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి. ఏంటంటే మామూలుగా నిద్రపోయేటప్పుడు వచ్చే సమస్య కదా ఇది. మనం ముందు ఈ సర్జరీస్ కంటే ముందు చేసే పద్ధతులు ఏంటంటే ఇంట్లో CPAP అనే ఒక మెషిన్ పెడతాం. CPAP, కంటిన్యూస్ పాజిటివ్ ఎయిర్వే ప్రెషర్, ఒక చిన్న మెషిన్ ఉంటుంది, CPAP అంటారు దాన్ని, కంటిన్యూస్ పాజిటివ్ ఎయిర్వే ప్రెషర్. ఆ మెషిన్ కనుక పెట్టుకుంటే అది అండర్ ప్రెషర్ ఎయిర్ని పుష్ చేస్తుంది మనకి లోపలికి. అందుకని స్లీప్ యాప్నియా నుంచి బయటపడచ్చు. చాలా మందిని చూసే ఉంటారు, CPAP మెషిన్ అని ఇంట్లో ఉంటుంది, కంటిన్యూస్ పాజిటివ్ ఎయిర్వే ప్రెషర్. ఒక చిన్న మెషిన్ కంటిన్యూస్ ఎయిర్వే ప్రెషర్ ఇస్తూ ఉంటుంది. దానివల్ల మీరు CPAP నుంచి బయటపడచ్చు. రాత్రి పడుకునేటప్పుడు పెట్టేసుకుంటారు, చిన్న మాస్క్ పెట్టేసుకుంటారు, పక్కన బెడ్ పక్కన మెషిన్ ఉంటుంది. కొంతమందికి CPAP సరిపోతుంది. ఇంకొంతమందికి ఏంటంటే కొంచెం అడ్వాన్స్డ్ స్టేజ్కి వెళ్ళేటప్పటికే కార్బన్ డైఆక్సైడ్ కూడా బాడీలో ఉండిపోతుంది, బయటకు వెళ్ళట్లేదు. ఎందుకంటే కార్బన్ డైఆక్సైడ్ బయటకు వెళ్ళిపోవాలి కదా బాడీలోంచి, అలాంటిది వెళ్లకుండా కార్బన్ డైఆక్సైడ్ రిటెన్షన్ జరిగిపోతుంటుంది, కార్బన్ డైఆక్సైడ్ లోపల కొంత ఉండిపోతూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి BiPAP అని ఇంకొక మెషిన్ ఉంది, BiPAP అంటారు దాన్ని. BiPAP మెషిన్ పెడతాం అలాంటి వాళ్ళకి. BiPAP మెషిన్ వల్ల వాళ్ళకి కార్బన్ డైఆక్సైడ్ బయటికి పోయి కొంత రిలీఫ్ ఉంటుంది. స్టార్టింగ్లో CPAP, నెక్స్ట్ BiPAP మెషిన్, తర్వాత BiPAP ప్లస్ ఆక్సిజన్. అంటే ఇంకా కొంచెం అడ్వాన్స్డ్ స్టేజ్కి వచ్చేటప్పటికి ఆక్సిజన్ కూడా తగ్గిపోతున్న వాళ్ళకి అప్పుడు ఆ కార్బన్ డైఆక్సైడ్ బయటకు పోయి ఆక్సిజన్ లోపలికి వెళ్ళడానికి BiPAP విత్ ఆక్సిజన్ ఒక మెషిన్. BiPAP విత్ ఆక్సిజన్ అంటే BiPAP మెషిన్, దాంతోపాటు కొద్దిగా ఆక్సిజన్ ఇచ్చే మెషిన్, ఈ రెండు కలిపి పెడతాం. ఇవన్నీ టెంపరీ ప్రొసీజర్స్. పర్మనెంట్ ప్రొసీజర్స్ మాత్రం మీరు పర్మనెంట్ ప్రొసీజర్స్. ఇకపోతే మోస్ట్ ఇంపార్టెంట్ బేరియాట్రిక్ సర్జరీ, వెయిట్ తగ్గడానికి ఇవన్నీ బాగానే ఉన్నాయండి. ఇకపోతే డయట్. అన్నిటికంటే నేను చెప్పేది ఏంటంటే ఈ అన్ని ఒక వంతు అయితే డయట్ అండ్ ఎక్సర్సైజ్. 80% ఈజ్ యువర్ డయట్, 20% ఈజ్ యువర్ ఎక్సర్సైజ్. 80% is diet, 20% is exercise. అంటే మీరు 80% డయట్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, 20% ఎక్సర్సైజ్. రోజు కనీసం అరగంట నుంచి 45 నిమిషాలు ఎక్సర్సైజ్. మీరు వాకింగ్ చేస్తారా, సైక్లింగ్ అంటే సైకిల్ చేస్తారా, లేకపోతే మీరు ఏమి చేయగలిగితే వాకింగ్, సైకిల్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు ఏ ఎక్సర్సైజ్లు చేయగలిగితే సైకిల్ కానీ వాకింగ్ కానీ మీరు ఏమైనా చేయండి. యూ ప్లీజ్ డూ to at least half an hour to 45 minutes per day exercise, and 80% is your diet. 80% మీ ఆహారం మీద డిపెండ్ అవుతుంది. కంప్లీట్గా ఈ రైస్ 5 అర్జెంటుగా మానేయాలి. ఎప్పటి నుంచో చెప్తున్నాను, రైస్ ఏ రకమైన రైస్ అయినా సరే, ఏ రకమైన బియ్యమైనా మానేయాల్సిందే, గోధుమలు మానేయాల్సిందే, మైదా మానేయాల్సిందే, షుగర్ మానేయాల్సిందే, మనకి చక్కెర నుంచి వచ్చే షుగర్ కేన్ నుంచి వచ్చే చక్కెర మానేయాల్సిందే. అంటే మామూలుగా మనకు దొరికే చక్కెర బెల్లం, షుగర్ కేన్ నుంచి వచ్చే బెల్లం మానేయాల్సిందే. రైస్ మానేయాలి, గోధుమలు మానేయాలి, మైదా మానేయాలి, షుగర్ మానేయాలి, అండ్
షుగర్ కేన్ నుంచి వచ్చే బెల్లం మానేయాలి. కొద్ది కొద్దిగా మనం ఈ తాటి బెల్లం కొద్ది కొద్దిగా వేసుకోవచ్చు. తాటి బెల్లం కొద్ది కొద్దిగా వేసుకోవచ్చు. అర్జెంటుగా ఈ 5 మానేయాలి. ఈ 5 మానేసి అర్జెంటుగా మీరు మిల్లెట్స్ మీదకి వెళ్ళిపోవాలి. మిల్లెట్ డయట్ 5 రకాల మిల్లెట్స్ మనం మొదటి నుంచి చెప్పుకుంటున్నాం కదండి. ఈ అరికెలు, అండుకొర్రలు, కొర్రలు, సామెలు, ఊదలు ఇవన్నీ చెప్పుకుంటున్నాం కదా. కొర్రలు, అండుకొర్రలు, అరికెలు, ఊదలు, సామెలు ఇలా 5 రకాల మనం మిల్లెట్స్ చెప్పుకుంటాం కదా. అర్జెంటుగా మిల్లెట్ డయట్లోకి వెళ్ళిపోతే, ఎందుకంటే ఈ ప్రాబ్లం అనేది చాలా రోజు రోజుకి పెరిగిపోతుందండి. ఇంతకుముందు ఏదో 10 మందిలో 2 గురక పెట్టేవారు. ఇప్పుడు 10 మందిలో 6 గురక పెడుతున్నారు. దగ్గర 10 మందిలో 8 మంది కూడా గురక పెడుతున్నారు. గురక ఓన్లీ బిగినింగ్. తర్వాత మొదలవుతాయి ఇవన్నీ. అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా సిండ్రోమ్ అనేది తర్వాత మొదలవుతుంది. సర్జరీస్ చేయించుకున్నంత మాత్రాన సరిపోదు. సర్జరీ ఓన్లీ టెంపరీ రిలీఫ్ ఇస్తుంది. పర్మనెంట్ రిలీఫ్ అనేది మీకు డయట్ వల్ల, ఎక్సర్సైజ్ వల్ల మాత్రమే వస్తుంది. అర్జెంటుగా ఈ 5 రకాలు మానేసి గోధుమలు, చక్కెర, బియ్యం ఇవన్నీ మైదా అండ్ బెల్లం, ఈ 5 ముఖ్యంగా రైస్, వీటు, షుగరు, మైదా ఇవి మానేయగలిగితే, బెల్లం కూడా మీరు షుగర్ కేన్ నుంచి వచ్చే బెల్లం అసలు ముట్టుకోవద్దండి. తాటి బెల్లం కొద్దిగా వేసుకోండి, పర్వాలేదు. అంటే టేస్ట్ కోసం తాటి బెల్లం వేసుకోవచ్చు. ఇకపోతే ఈ 5 అర్జెంటుగా మానేసి 20% ఎక్సర్సైజ్, 80% డయట్ మీద కాన్సన్ట్రేట్ చేసి కంప్లీట్గా మిల్లెట్ డయట్ మీదకి వెళ్ళిపోతే, మిల్లెట్ డయట్ ఈస్ ద బెస్ట్. లేదా మీరు కావలిస్తే అదర్ టైప్ ఆఫ్ డయట్, ఇంకా కొన్ని ఉన్నాయి కదా డయట్స్ మనకి, మామూలుగా కీటో డయట్ అని, వాట్ ఎవర్ ఇట్ ఈస్. కానీ నేనైతే ఐ ప్రిఫర్, నాకు ఒకప్పుడు విపరీతంగా గురక ఉండింది. ఒక 3-4 ఏళ్ల క్రితం నాకు బాగా గురక ఉంది. నేను 96 kgs వెయిట్కి వెళ్ళిపోయాను. దగ్గర 20 కిలోలు వెయిట్ తగ్గాను. గురక అనేది మాయమైపోయింది. గురక అనేది పూర్తిగా మాయమైపోయింది. ఏ ఆపరేషన్లు చేయించుకోలేదు. అంటే గురకకి ఏ ఆపరేషన్లు చేయించుకోలేదు. కేవలం మిల్లెట్ డయట్ అండ్ డైలీ ½ an hour ఎక్సర్సైజ్, ఇదే నేను చేస్తున్నది. అందరినీ అదే చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే కేవలం గురకతో ఇది ఆగిపోదు. గురక నుంచి ఇది ఏ స్టేజ్కి వెళ్తుందంటే హార్ట్ అటాక్స్, హై షుగర్, హై బీపీ, హార్ట్ అటాక్స్, పారాలిసిస్, ఈ 4 ముఖ్యమైన డేంజర్లు. ఇది కాకుండా మరుసటి రోజు ఎక్కడ కూర్చుంటే అక్కడ నిద్రపోవడం. ఎందుకంటే రాత్రి నిద్ర ఉండదు కదా సరిగ్గా, మనకి తెలియదు. మనం నిద్రపోయాం అనుకుంటాం, మనం సరిగా నిద్ర ఉండదు. గురక వల్ల సరిగా నిద్ర ఉండదు. గురకతో ఆగిపోతుంది. ఇది యాప్నియా సిండ్రోమ్కి వెళ్ళిపోతుంది, స్లీప్ యాప్నియా సిండ్రోమ్కి వెళ్ళిపోతుంది. దానివల్ల ఏమవుతుంది, మరుసటి రోజంతా మీరు యాక్టివ్గా ఉండలేరు. యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉంది. మీరు కనుక డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కళ్ళు మూతలు పడితే యాక్సిడెంట్స్ అవుతాయి. ఏదైనా మీరు మెట్లు ఎక్కుతున్నప్పుడు కళ్ళు మూతలు పడితే పడిపోతారు, ప్రమాదం. సో వర్క్లో డేంజర్స్ ఉంటాయి. సో ప్లీజ్ అర్జెంటుగా, ఇది చాలా సీరియస్ ప్రాబ్లం. ఇది చాలా మందిలో చూస్తున్నాం. ఈ మధ్య 10 మందిలో 6 నుంచి 8 మందికి ఈ ప్రాబ్లం ఉంటుంది. బీ కాషస్, కొంచెం కాషస్గా ఉండండి. సీరియస్గా